భారతదేశానికి చెందిన మామిడి పళ్ళ దిగుమతిపై జపాన్ మళ్లీ నిషేధం విధించింది. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నట్టు చెప్పింది. 2006లో నిషేధం తొలగించినప్పటి నుంచి మన మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తరప్రదేశ్లోని రెహమాన్పూర్లో ఉన్న శుద్ధి కేంద్రాల పరిశీలనలో ఫ్యూమిగేషన్ క్రిమిసంహారక చర్యల్లో లోపాలను జపాన్ క్వారంటైన్ నిపుణులు గుర్తించారు. దీంతో 2 దశాబ్దాల తర్వాత ఏడాది మన దేశం నుండి తాజా మామిడి పండు దిగుమతులు నిలిపేశారు. నిర్ణయంతో ఏప్రిల్ నుంచి జూన్ వరకు జోరుగా జరిగే ఎగుమతులకు బ్రేక్ పడింది. అత్యధిక ఎగుమతి అయితే బంగినపల్లి, ఆల్ఫోన్సో, కేసర్, లాంగ్రా వంటి వెరైటీల మీద జపాన్ నిషేధం ప్రభావం చూపబోతోంది. మార్చి 25, 2026 తర్వాత భారత్ జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలతో కూడిన దిగుమతులను జపాన్ ప్రభుత్వం అనుమతించబోదని యొకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పండు ఈగ ఇన్ఫెక్షన్ కారణంగా 1986లో జపాన్ తొలిసారి మన మామిడిని నిషేధించింది. 2006లో దాన్ని ఎత్తేసింది.